క్రీస్తునందు ప్రియమైన సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, మన రక్షకుడు, మన విమోచకుడు, సజీవుడైన యేసు దివ్యనామంలో మీకందరికీ దైవాశీస్సులు, శుభాలు తెలుపుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ కుటుంబాల్లో క్షేమాన్నిచ్చి సంతోష సమాధానాలతో ఆయన పరిశుద్ధమైన కాపుదలలో మీరు ముందుకు సాగగలుగుటకు నిత్యము ఆయన ప్రేమగల సన్నిధి మీతో ఉండాలని మీలో ప్రతి ఒక్కరిని బట్టి దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ లైవ్ వీడియో మీరందరూ మీ కుటుంబాలతో చూస్తూ ఆరాధనలో గడిపిన అనుభవాన్ని మీరు పొందాలని మిమ్మల్ని ప్రేమతో వేడుకుంటూ, దయచేసి అందరూ సిద్ధపడి ఈ లైవ్ వీడియో చూడటానికి మీ కుటుంబాలతో సిద్ధపడి ఉండాలని ప్రభువు నామమును బట్టి మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. సమయంలో చిన్న ప్రార్థన చేసి ఈ ఆరాధనను ప్రారంభించుకుందాం. దయచేసి ప్రార్థనలో ఏకీభవిద్దాం. మీ తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించాలని మనం చేస్తున్నాం. సర్వశక్తియు మిక్కిలి కనికరము కలిగినటువంటి మా గొప్ప దేవా, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలు స్తోత్రాలు. మా జీవితాలలో మీరు ఇచ్చినటువంటి మరొక పరిశుద్ధ దినం కొరకై స్తోత్రాలు. ఈ దినమున మాకందరికీ ఆత్మీయ మేళ్ళు సమకూడినట్లు మీ సన్నిధిలో అనుభవించిన ఆత్మీయ ఆనందాన్ని మేము పొందగలుగుటకు మీ కృపను మాకు తోడుగా ఉంచండి. ఈ దినము లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. ఆత్మీయ మేలు వారికి ప్రసాదించండి. ఈ రికార్డింగ్ చేస్తున్నటువంటి ప్రియ బిడ్డలను బట్టి స్తోత్రాలు. ప్రమోద్ కిరణ్ గారిని, వారి కుటుంబాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. కాయర్ లీడ్ చేస్తున్నటువంటి బిడ్డ షర్లీ, అలాగే సన్నీ, మొన్న డింపిని బట్టి మీకు స్తోత్రాలు. నా మధ్య ఉన్నటువంటి రవికుమార్ రావు గారిని బట్టి స్తోత్రాలు. ఈ కార్యక్రమం మీకు మహిమకరంగా జరిగించుటకు బిడ్డలు పడుచున్న ప్రయాసకు తగిన ఫలాలను ఇచ్చి వారి కుటుంబాలను, యవనస్తులుగా ఉంటున్నటువంటి యవన బిడ్డలను ప్రత్యేకంగా దర్శించి దీవించి మీ కృపలో ముందుకు నడిపించండి. అలాగే మా దేవ, మా సంఘంలో ఆయా ప్రాంతాల నుండి ఈ లైవ్ కార్యక్రమాన్ని తిలకిస్తూ ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించమని ప్రార్థన చేస్తాం. ప్రతి బిడ్డను మీరు దర్శించమని ప్రార్థన చేస్తాం. ఆత్మీయ దీవెనలు వారికి ప్రసాదించి ఈ లైవ్ కార్యక్రమం ద్వారా బిడ్డలు ఆత్మను ఎదుగుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తాం. ఇదిగో మా దేవ, మా ప్రభువా, ఈ కరోనా వైరస్ త్వరలో మమ్మల్ని విడిచి వెళ్ళుటకు ఆజ్ఞాపించమని ప్రార్థిస్తున్నాము. తిరిగి ఈ మందిరంలో మేమందరం చేరి మిమ్మల్ని ఆరాధించుటకు పరిస్థితులన్నిటినీ మీ ఆధీనంలో తీసుకొని మాకు దీవెనకరంగా మార్చమని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు మా తండ్రి ఈ కరోనా వైరస్ బారిన పడి అనేక మంది వారి ఆప్తులను పోగొట్టుకున్నారు. వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాను. వారికి ఆదరణ దయచేయమని వేడుకుంటున్నాను.
ఐజాక్ను మీ సన్నిధికి పిలుచుకున్నారయ్యా. వారు విడిచిపెట్టిన కుమారుడు కుమార్తెను, వారి రక్త సంబంధికులను మీరు జ్ఞాపకం చేసుకుని వారిని ఆదరించమని, బలపరచమని, తండ్రి లేని కొరత బిడ్డలకు మీరే తీర్చి వారిని పోషించమని ప్రార్థన చేస్తాను. సుభాష్ కుమార్ గారి కుటుంబాన్ని కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దాసుని సన్నిధికి పిలుచుకున్నాను. విడువబడిన బిడ్డలందరినీ మీరు తిరిగి క్షేమాన్ని ఇచ్చి బలపరిచినందుకు స్తోత్రాలయ్యా, ఆదరించినందుకు స్తోత్రాలు. అలాగే జయపాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఈ కోవిడ్ బారి నుండి తప్పించినందుకు స్తోత్రాలు, ఇచ్చిన నెమ్మది కొరకు స్తోత్రాలు. అలాగే జాన్సన్ గారు హాస్పిటల్లో ఉన్నారయ్యా, ఇప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆరోగ్యంతో తిరిగి మా మధ్యకు వచ్చి మనం స్థుతించడానికి సహాయం చేయండి. జేమ్స్ గారి సతీమణిని మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు మంచి నెమ్మదిని ప్రసాదించమని ప్రార్థన చేస్తాం. ఇంకా మా దేవ, మాకు తెలియకుండా ఎవరెవరు బలహీనతలలో ఉన్నారు వారందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సహాయం చేయండి. మమ్మల్ని అయితే సజీవులుగా ఉంచి ప్రేమతో ఇంతవరకు మీ మహిమార్థమై నడిపిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ఆశీర్వచనం మాపై ఉంచండి. మీ పరిచర్యలో మీకు మహిమకరంగా ముందుకు సాగే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రియబిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఉద్యోగాల నిమిత్తమై ఆయా ప్రాంతాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న మా ప్రియులందరి కొరకు, వారి కుటుంబాల కొరకు స్తోత్రాలు. వారి చుట్టూ మీ ప్రసన్నత నుంచి కొరకు ప్రార్థిస్తున్నాం. ఇంకా ఇండియాలో ఆయా రాష్ట్రాలలో ఉంటున్నటువంటి ప్రియబిడ్డల కొరకు కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అమెరికాలో ఉంటున్నటువంటి ప్రియబిడ్డలందరి కొరకు స్తోత్రాలు. వారి ఎడల మీ కనికరాన్ని చూపుతూ ఇంతవరకు కాచి కాపాడి సంరక్షిస్తున్నందుకు స్తోత్రాలు. ప్రపంచంలో ఏ దేశాలలో మా ప్రియ బిడ్డలు ఉంటున్నారో వారందరినీ మరొకసారి మీ పరిశుద్ధమైన కాపుదల కొరకు సమర్పిస్తూ ఇద్దరు పాటలు పాడి మిమ్మల్ని స్తుతించబోతున్న ప్రియ బిడ్డలను మీ చేతులకు సమర్పించుకుంటూ వాక్య పరిచయం చేయబోతున్న నన్ను దయతో అంగీకరించి మీ ప్రియ బిడ్డలకు కావలసిన పారమార్థిక సత్యాలను బోధించే కృప దయచేయమని వేడుకుంటున్నాను స్వామి. సమస్త మహిమ మీకు కలుగునట్లుగా ఈ ఆరాధనను మీరు అంగీకరించి నడిపించమని ప్రార్థిస్తూ, సమస్త మహిమ మీకే కలుగునట్లుగా ఇది నా ఆరాధనలో మీ సన్నిధిని మా మధ్య ఉంచమని ప్రార్థిస్తూ, మా ప్రిన్సిటీస్లో ఉన్న ప్రియ బిడ్డలందరినీ బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. వ్యాపారాల ప్రాంతంలో మా సంఘ విశ్వాసులు ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ మరొకసారి పరిశుద్ధమైన కాపుదలను ఉంచుతున్నాం. సహాయం చేయమని వేడుకుంటూ ప్రభువును రక్షకుడైన యేసు దివ్య నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో ఒక పాట పాడి దేవుని స్తుతిద్దాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 5వ పాట, నీతిగల యెహోవా స్తుతి నీ ఆత్మతో నర్పించు అనే కీర్తన కోయర్ వారు పాడి వినిపిస్తారు.
ఈ పరిశుద్ధ దినము కొరకై దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 1 నుండి 5 వచనాల వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం. Gospel according to St. Matthew, chapter 5, verses from 1 to 5. ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగ బోధింపసాగారు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడరు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. దేవుడు తన పరిశుద్ధ లేఖనాలను దీవించుగాక. సమయంలో మనం స్తుతి ఆరాధన చేసి దేవుని పరిశుద్ధ నామాన్ని కనపరుద్దాం. అందరం ప్రభు నామాన్ని కనపరచుటకు కోయర్ బృందాన్ని అనుసరించి స్తుతి పాటలు పాడదాం. నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా అనే పాట బిడ్డలు పాడుతూ ఉండగా మనం కలిసి దేవుని స్తుతిద్దాం. అందరం కలిసి నాతో మాట్లాడుకొని నన్ను దర్శించుమని అన్న పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం. నాతో మాట్లాడుమయ్యా, నన్ను
పోవయ్యా. ఆదరణ నాకు కరువైన వేళ దయచేసి ఓదార్చువయ్యా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక.
ప్రియమైన సంగమా, మరొకసారి మన విమోచకుడు సజీవుడైన యేసు దివ్య నామంలో మీకందరికీ ఆయన పరిశుద్ధ వాక్కును ధ్యానిస్తూ ఉండగా మనమందరం ఆత్మీయంగా బలపడు నిమిత్తమై సిద్ధపడి ఈ వాక్యాన్ని వినాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీకు దైవాశీస్సులు కలుగునుగాక. ఈరోజు చదవబడిన లేఖన భాగాలను మీ ముందుంచుకోవాలని కోరుచున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం 5 వచనాలు చదువుకుంటాం. ఈ భాగంలో నుండి మనం ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య తన సన్నిధి నుంచి మనకు ఆత్మీయ మేలు కలుగునట్లుగా మనతో మాట్లాడాలని ప్రభు సన్నిధిలో కనిపెడదాం. ప్రియులారా, మనకందరికీ తెలుసు, ఈ మత్తయి సువార్త 5, 6, 7 వచనాలు అధ్యాయం కొండ మీది ప్రసంగం, సెర్మన్ ఆన్ ద మౌంట్. లూకా భక్తుడు 6వ అధ్యాయంలో ఈ బోధను రికార్డ్ చేశారు. ఈ కొండ మీది ప్రసంగం ఇది ప్రపంచ వాంగ్మయమునందు అగ్రపీఠాన్ని అలంకరించినట్లుగా మనం చూస్తాం. క్రైస్తవ జీవిత ధర్మాలను చాలా స్పష్టంగా తెలియచేసినటువంటి బోధ ఈ కొండ మీద ప్రసంగం. క్రైస్తవేతరులు సైతము దీనిని అంగీకరించి ఎంతో గొప్ప బోధగా ఒప్పుకున్నారు. మానవులు తమ శీలమును ప్రవర్తనను మహోత్కృష్టమైనదిగా మార్చుటకు మన జీవితానికి మెరుగుపెట్టేది అని చెప్పి టి.హెచ్. రాబిన్సన్ అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు ఈ కొండ మీది ప్రసంగాన్ని ప్రశంసించారు. ప్రియులారా, మరి ఈరోజు మరొకసారి ఈ కొండ మీది ప్రసంగాన్ని ధ్యానించబోతున్నాం. ఇంగ్లీష్లో దీనికి ఒక టైటిల్ పెట్టారు, ద ప్రిన్సిపల్స్ అండ్ ద రూల్ ఆఫ్ ద కింగ్డమ్. ద ప్రిన్సిపల్స్ అండ్ ద రూల్ ఆఫ్ ద కింగ్డమ్. The preacher was of Lord Jesus Christ, the Prince of Preachers. ఆయన నోరు తెరచి బోధింపసాగెను అని చెప్పి ప్రారంభంలో మొదటి వచనంలో మనం చూస్తున్నాం. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, నోరు తెరచి బోధించటంలో ఆయనకొక గొప్ప ప్రేమ ఉన్నదని చెప్పి మనం గ్రహించటానికి మత్తయి సువార్తికుడు ఈ మాట వాడి ఉంటాడు. ఐజయా భక్తుడు తన ప్రవచనాలలో 53వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటాడంటే, అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేవడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు అని యెషయా మహర్షి యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని
ఆయన మౌనాన్ని గురించి జ్ఞాపకం చేస్తారు. దౌర్జన్యమునందును బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. ఇక్కడేమో మత్తయి భక్తుడు, మత్తయి సువార్తికుడు అతడు నోరు తెరచి ఇలాగ బోధింపసాగింది. ఈ ఓపెన్ హిస్ మౌత్. వీళ్ళరా ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మన పాపాలు విడిచిపెట్టాలని ఆయన నోరు తెరచి బోధించారు. అలాగే మన పాపాల కొరకు చనిపోవలసినటువంటి సమయం వచ్చినప్పుడు అన్యాయపు తీర్పును, శ్రమను సహిస్తూ ఆయన నోరు తెరవలేదు. ఇది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం. మన పాపాలను మనం విడిచిపెట్టి ఆయన కృపకు పాత్రులము కావాలని సన్మార్గంలో మనం నడుచుకున్నటకు ఆయన నోరు తెరచి బోధించాడు. మన పాపముల కొరకు చనిపోవలసి వచ్చినప్పుడు అన్యాయపు తీర్పును సహిస్తూ భరిస్తూ ఆయన నోరు తెరవలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం 3వ ధన్యతను ధ్యానించడానికి సిద్ధపడుతున్నాం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంది. ఈ నవధన్యతలలో ఈ 3వ ధన్యత చాలా ఆశీర్వాదకరమైనటువంటిది. యేసుని పోలి నడుచుకున్నటకు మనకు నేర్పించే ఒక గొప్ప ధన్యతగా దీనిని మనం నేర్చుకోవాలా, దీనిని మన జీవితాలకు అన్వయించుకోవాలా, మన జీవితాలలో దానిని మనం అలవరుచుకొని పాటించాలి. అప్పుడే మనం ధన్యులమవుతాం. ప్రియులారా, ఈ ధన్యతను ఈరోజు మనం ధ్యానించుకుంటున్నాం. దానికి ముందు 2 మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ ధన్యతలు యేసు ప్రభువు బోధించటంలో ఆయన ఉద్దేశం మనం గమనించినప్పుడు, ప్రారంభంలోనే యేసయ్య పేద దీనులైన వారిని, ఐశ్వర్యం స్వనీతితో విర్రవీగుతున్నటువంటి వారిని ప్రారంభంలోనే ప్రభువు విడగొట్టి వారితో మాట్లాడినట్లుగా మనం గమనించగలుగుతాం. ఇంకా చెప్పాలంటే, ఆయనను వెంబడించే ఏ వ్యక్తి అయినా తనను తాను ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని యేసు ప్రభువు కొరకు పునరంకితం కావటానికి ప్రోత్సహిస్తుంది. ఇంకా చెప్పాలంటే, క్రైస్తవ విశ్వాసుల విశ్వాస ప్రమాణాన్ని కొలిచే బారోమీటరు లాగా ఈ బోధ వారిని కొలుస్తుంది. రక్షణ అనుభవం లేనటువంటి వారికి ఇవి శూలాలు లాగా గుచ్చుకుంటాయి. యేసు ప్రబోధాన్ని, దాని నిజ స్వరూపాన్ని ఏనాడో యెషయా గ్రంథకర్త తెలియచేశాడు. 42వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే, ఆయన కేకలు వేయడు, వీధులలో అరవడని, నెమ్మదిగా నింపాదిగా హృదయమును కదిలించి హృదయంలో పేరుకున్న తుప్పును వదిలించే బోధ ఇది. ఈ విషయాలు
యెషయా భక్తుడు ముందుగానే యేసయ్యను గురించి ప్రవచించాడు. క్రైస్తవులు, క్రైస్తవేతరులు, సన్యాసులు, నాస్తికులు, ఆస్తికులు అందరినీ ప్రభావితం చేయగలిగినటువంటి ఆత్మీయ ఐశ్వర్యం ఈ బోధలో మనం నేర్చుకుంటాం. సనాతన సాంప్రదాయాలను, పారంపర్య ఆచారాలను ప్రాధాన్యతనిచ్చి ఆత్మ విషయంలో హృదయశుద్ధి లేకుండా పరిశుద్ధతను కోల్పోయి ఆనాడు సమాజంలో నామకార్థపు పరిసయ్యులుగా, శాస్త్రులుగా చలామణి అవుతున్నటువంటి ఆనాటి అగ్ర సమాజాన్ని యేసు ప్రభువు తన బోధ ద్వారా చీల్చి చెండాడినట్లుగా మనం చూస్తాం. అందుకే ఈ పర్వత ప్రసంగానికి ఇంత ప్రాధాన్యత చేకూరిందని చెప్పి నేను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. బ్లెస్డ్ ఆర్ ద మీక్, ఫర్ దే విల్ ఇన్హెరిట్ ద ఎర్త్. సాత్వికం ఇంగ్లీష్లో మీక్ ఆర్ మీక్నెస్ అనేటువంటి పదాలు వాడబడ్డాయి. సాత్వికమైనటువంటి, సాధువైనటువంటి, నమ్రత గల, నిరహంకారమైనటువంటి అనేటువంటి పర్యాయ పదాలు కూడా ఈ సాత్వికానికి వాడబడ్డాయి. సాధువైన, నమ్రత గల, నిరహంకారమైన, జెంటిల్, మైల్డ్ అండ్ అంబుల్, ఈ పదాలు ఈ సాత్వికానికి వాడబడినటువంటి పదాలు. ఈ సాత్వికం అనేది గలతీ పత్రికలో చెప్పబడినటువంటి ఆత్మ ఫలములో ఒకటి. క్రైస్తవ విశ్వాసి అని పిలువబడే ప్రతి ఒక్కరికి తప్పకుండా ఈ సాత్వికము ఉండాలి అని చెప్పి ప్రభువు కోరుతున్నాడు. అలాగ ఆయన జీవించి మనకు చూపించాడు. సాత్వికము లేని విశ్వాసి సంపూర్ణమైనటువంటి క్రీస్తుని పోలిన విశ్వాసాన్ని ప్రదర్శించలేడు అని కూడా ఈ సందర్భంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. గ్రీకులు సాత్వికం అంటే 3 విధాలుగా చెప్పారు. వాటిలో ఒకటి ఏంటంటే, సరి అయిన కాలమందు సరి అయినది చేయడం, కోపపడవలసిన సమయమందు కోపపడుట, కోపపడకూడని కాలంలో కోపపడకుండా ఉండటం, ఇది సాత్వికం. గ్రీకులు చెప్పినటువంటి ఆ విషయాలను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండవది ఏంటంటే, సాధుపరచబడుటకు తను తాను అప్పగించుకొనుట లేక అంగీకరించుట. నేను సాధుపరచబడాలి, నాలో ఉన్నటువంటి అవిధేయత, కోపము, వీటి స్థానంలో క్రీస్తు ప్రభువుకి నన్ను నేను సమర్పించుకొని ఆయనను పోలి జీవించుటకు నన్ను నేను అప్పగించుకొనుట, అంగీకరించుట. ఇది రెండవ విషయం. అంటే గుర్రం కళ్ళెం వలన సాధుపరచబడుతుంది, అది మనకు తెలుసు. కళ్ళెం వేయకపోతే గుర్రం మాట వినదు. ఏనుగు కూడా అంకుశం ద్వారా సాధుపరచబడుతుంది. మావటి వారి చేతిలో అంకుశం ఉన్నప్పుడు ఏనుగు అతనేమి చెబితే అది వింటది. కాబట్టి అంకుశం ఏనుగును సాధుపరుస్తుంది. అలాగే మానవుడు
దేవుని వాక్యానికి కట్టుబడినప్పుడు, దేవుని వాక్యానికి తను తాను లోబరుచుకున్నప్పుడు, వాక్యానికి లోబడినప్పుడు ఈ సాత్వికం అబ్బుతుంది మనిషి జీవితం. మూడవది ఏంటంటే గర్వము లేనితనం. గర్వము గలవాడు ఏమి నేర్చుకోలేడు. నాకు అన్నీ వచ్చు అనుకుంటే మనం ఏం నేర్చుకోలేము. అతిశయం, గర్వం ఇలాగే ఉంటాయి. సో గ్రీకులు ఈ 3 విషయాలు సాత్వికానికి చెప్పారు. సాత్వికానికి చెప్పబడినటువంటి డెఫినేషన్ ఏంటంటే, ఇది సైతానుకు, పాపానికి వ్యతిరేకంగా పోరాడి విశ్వాసంలో స్థిరపరిచే మంచి సుగుణం ఈ సాత్వికం. సైతానుకు, పాపానికి వ్యతిరేకంగా పోరాడటానికి మనలో విశ్వాసం అభివృద్ధి చెంది మనం క్రీస్తుని పోలి నడుచుకునే రీతిగా మనల్ని సిద్ధపరిచే మంచి సుగుణం. మనం అందులో స్థిరపడినప్పుడు ఇక ఆయన చెప్పినట్లుగా మనం ధన్యులుగా ప్రత్యేకింపబడతాం అనే తాత్పర్యం ఈ మాటలో ఉంది. బైబిల్ ప్రకారం సాత్వికం అంటే ఏంటంటే, ఇది చాలా ఇంపార్టెంట్. బైబిల్ ప్రకారం సాత్వికం అంటే తాను సత్యవంతుడనని, నాయకుడనని, జ్ఞానినని, ప్రజ్ఞ గలవాడనని ఎరుగుండి కూడా ఎదుటి వ్యక్తి తనకంటే అన్ని విషయాలలో తక్కువ వాడైనను, అన్ని విషయాలలో ఆ వ్యక్తి యోగ్యుడని ఎవరు భావించగలుగుతారో వారు నిజంగా సాత్వికులు. బహుశా మీకు అర్థమై ఉంటుంది. నేను సత్యవంతుడనని, నాయకుడనని, జ్ఞానుడనని, ప్రజ్ఞ గలవాడనని ఒకవేళ నేను అనుకుంటే నాలో ఈ తలాంతులన్నీ ఉండుండొచ్చు. కానీ ఎదుటి వ్యక్తి నాకంటే అన్ని విషయాలలో తక్కువ వాడైనా ఆ వ్యక్తిని నాకంటే అన్ని విషయాలలో యోగ్యుడు, ఘనుడు అని నేను ఎంచగలిగి ఆ వ్యక్తిని గౌరవించి ఆ వ్యక్తిని ఘనపరచగలిగినటువంటి వ్యక్తి నిజమైనటువంటి సాత్వికుడు. ప్రియులారా, ఇది ఈరోజు మనం ఎంతమందిలో చూడగలుగుతున్నాం? బైబిల్ ప్రకారం సాత్వికం అంటే ఇది. తోటి వ్యక్తిని నువ్వు ఎంత ఘనుడవైనా, ఒకవేళ నీ ప్రక్కన ఉన్నటువంటి తోటి వ్యక్తి నీకంటే అన్ని విషయాలలో చిన్నవాడైనా, యోగ్యత లేకపోయినా, నాకంటే ఘనుడు అని భావించి అతన్ని గౌరవించి ప్రేమించగలిగే మనస్తత్వం ఈనాడు క్రైస్తవ సంఘాల్లో ఎంతమందిని కలిగి ఉన్నాం? ప్రియులారా, అనేక సంఘాలు విచ్ఛిన్నమైపోవటానికి ఇది ఒక పెద్ద కారణం అని కూడా నేను ఈ సమయంలో తెలియచేస్తున్నాను. ఎందుకంటే తోటి వ్యక్తిని వ్యక్తిగా చూడలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో మనం జీవిస్తున్నాం. అంటే నేనే అనే అహం, ఇగో మనలో ఎప్పుడు పడసూపుతూ ఉంటుంది. ఎదుటి వ్యక్తిని సహించలేము, ఎదుటి వ్యక్తిని ప్రేమించలేము, ఎదుటి వ్యక్తిని నాకంటే యోగ్యుడని భావించలేనటువంటి స్థితి. పైగా మనం తోటి వ్యక్తిని ప్రేమింపకపోగా విమర్శిస్తూ ఆ వ్యక్తిని చిన్న చూపు చూసి కించపరిచి చాలా హీనంగా ట్రీట్ చేస్తూ ఉంటాను. ఈ అనుభవాలు ఈనాటి సంఘాలలో చోటు చేసుకుంటూ ఉన్నందువల్లనే ఏ వ్యక్తి కూడా ప్రభు దృష్టిలో సాత్వికుడుగా
లెక్కింపబడట్లేదని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరైతే ఈ భావన, ఈ తలంపు కలిగి ఉంటారో, అంటే తోటి వ్యక్తిని నాకంటే యోగ్యుడని ఎవరు భావిస్తారో, ఈ భావన సంపూర్ణంగా ఉన్నవాడు మాత్రమే రక్షకుడైనటువంటి యేసును పోలి జీవించే నిజమైన క్రైస్తవ విశ్వాసం. నేనంటాను, ఈ లోకంలో యేసు మాత్రమే సంపూర్ణమైనటువంటి సాత్విక మనస్సు కలిగినటువంటి గొప్పవాడు, దేవుడని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మత్తయి సువార్త 11:28లో చాలా చక్కగా చెప్తాను, నేను సాత్వికులను దీన మనస్సు గలవాడను అంటాను. సాత్వికము, దీన మనస్సు, మీక్నెస్, హంబుల్నెస్, ఇవి రెండు కూడా క్రైస్తవునికి ఉండాల్సినటువంటి గొప్ప సుగుణం. ఇవి రెండు కళ్యాణ గుణాలు అంటారు వీటిని. క్రైస్తవ సౌశీల్యానికి ఊపిరితిత్తులు లాంటివి. సాత్వికము, దీన మనస్సు క్రైస్తవ సౌశీల్యానికి ఊపిరితిత్తులు లాంటివి. ఎలాగంటే సాత్వికం అనేది దేవుని యందు మనకుండే అఖండ విశ్వాసములో నుండి జనిస్తుంది. జాగ్రత్తగా గమనించాలి. సాత్వికం అనేది దేవుని యందు మనకుండే అఖండ విశ్వాసములో నుండి జనిస్తుంది. దీన మనస్సు అనేది దేవునికి మనం చేసుకునే సమర్పణలో నుండి జనిస్తుంది. అందుకే ఇవి రెండు కళ్యాణ గుణాలు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన పట్ల మనకు ఉండే విశ్వాసం మీద, ఆయన కొరకు మనం చేసుకునే సమర్పణ మీద ఆధారపడి ఉంటాయి. వాటి నుండే ఈ దీన మనస్సు అనే మహాశక్తిని మనం మన జీవితంలో డెవలప్ చేసుకోగలుగుతాం. ఇంకొక విషయం ఏంటంటే, ఇవి రెండు బలాలే కానీ బలహీనతలు కానే కావు. ఎవరైతే ఇవి లేకుండా ఉంటారో వారే బలహీనులు. ఎందుకంటే ఈ మాట నేను చెబుతున్నాను, వ్యవహారిక భాషలో మన దైనందిన జీవితంలో సాత్వికులంటే మెత్తని వారని, దీన మనస్సులంటే చేతగాని వారని ఈ లోకం భావిస్తుంది. అంటే ఈ రెండు గుణాలు ఉన్నటువంటి వారు నాయకత్వానికి, పెత్తనం చలాయించడానికి పనికిరారని ఈ లోక భావన. ఇవి ఆయుధాలుగా ఉపయోగపడవు అని చెప్పి భావిస్తూ ఉంటారు. అందుకే సాత్వికుడు, దీన మనస్సు ఏయో బలహీనతలు, ఇవి ఉంటే రాణించలేము, ఇవి ఉంటే గుర్తించబడం, ఇవి ఉంటే ఎవరు మనల్ని పట్టించుకోరు, లెక్క చేయరు అనేటువంటి భావన చాలామందిలో ఉంటుంది. కానీ నేను అంటున్నాను, ఇవి లేని వారు బలహీనులు, ఇవి కలిగిన వారు బలవంతులు, ఇవి కలగకుండా ఇవి లేని వారు బలహీనులు అని చెప్పి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే రక్షకుడైనటువంటి యేసే ఈ రెండు గుణాలే నా ఆయుధాలు అన్నాడు కదా. ఆయన అన్నాడు, ఈ రెండే నా ఆయుధాలు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడు, అయ్యే నా ఆయుధాలు. అంటే ఈ లోకం ఏముంటుందంటే ఇవి బలహీనతలు అంటుంది. ఇవి బలాలు కాదు, బలహీనతలు. సాత్వికంగా ఉంటే ఎవరండి పట్టించుకునేది, ఎవరు లెక్క చేస్తారు? దీన మనస్సు చూపించేవాడిని ఎవరు గౌరవిస్తారు? అందుకే ఇవేయో బలహీనతలు అని భావించడం తప్పు. యేసుని ఎరిగినటువంటి వారి దృష్టిలో, యేసుకు తాము సమర్పించుకున్న వారి దృష్టిలో ఇవి బలాలే కానీ బలహీనతలు కావని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. క్రీస్తుని ఎరిగి జీవించే ప్రతి విశ్వాసికి ఇవి రెండు పారమార్థిక శక్తులు ఉండాలి అని చెప్పి ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అని చెప్పి ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. ఈ రెండు బైబిల్లో సంయుక్తంగా వాడబడ్డట్లుగా మనం చూస్తాం. సాత్వికము, దీన మనస్సు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే
వారు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనుడి అని చెప్పి ఎఫెసీ సంఘానికి పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా. ఎందుకు మనం పిలువబడ్డాం? లోకంలో ఉంటున్నటువంటి మనలను తన సొత్తుగా ఉండి, తన బిడ్డలుగా, రాజులుగా, యాజక సమూహంగా ఉండటానికి నిశ్చయించి ఆయన మందిరమనే ఈ సంఘములో మనల్ని ఎందుకు నాటాడో మనం జ్ఞాపకం చేసుకొని, ఆయన పిలిచిన వాడు సాత్వికుడు, దీన మనసు కలిగినటువంటి వాడు కనుక మనము సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకోవాలని చెప్పి ఎఫెసీ సంఘాన్ని పౌలు భక్తుడు హెచ్చరించడం మనం చూస్తాం. అలాగే కొలస్సీ సంఘంతో కూడా ఆయన మాట్లాడుతూ 3వ అధ్యాయము 12వ వచనంలో మీరు చూసినట్లయితే, జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకుని. ఇవన్నీ ఈ సాత్వికానికి పర్యాయ పదాలు. జాలిగల మనస్సు, దయాళత్వం, వినయము, సాత్వికము, దీర్ఘశాంతం, ఇవన్నీ సాత్వికములో నుండి ఉద్భవించే ఒక్కొక్క సుగుణం. వీటిని మీరు తప్పకుండా కలిగి ఉండాలి. వాటిని మీరు ధరించుకున్నప్పుడే మీరు క్రీస్తు బిడ్డలుగా, ప్రభు బిడ్డలుగా, విశ్వాసులుగా ప్రత్యేకింపబడతారు అని చెప్పి పౌలు కొలస్సీ సంఘాన్ని హెచ్చరించడం మనం చూస్తూ ఉన్నాం. ఇంకా చెప్పాలంటే ఫిలిప్పీ సంఘానికి రాస్తూ పౌలు భక్తుడు యేసు ప్రభు యొక్క సాత్వికాన్ని, ఆయన ఎంతగా విధేయత, దీన మనస్సు కలిగి ఉన్నాడో, సాత్వికుడిగా ఉన్నాడో జ్ఞాపకం చేస్తూ 2వ అధ్యాయంలో 5వ వచనం నుంచి మనం చదివితే ఫిలిప్పీ పత్రిక, అక్కడ చాలా స్పష్టంగా రాస్తారు. ఆయన దేవునితో సమానముగా ఉండట, విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసుని స్వరూపము ధరించటం, తను తాను రిక్తునిగా చేసుకోవటం, మరణము పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపు. ఇవన్నీ కూడా సాత్వికము అనే ఆ మాటకు అర్థాలు చెప్పే పదాలు. దేవునితో సమానముగా ఉంటా, విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొని దాసుని స్వరూపం. దాసుడంటే బానిస కంటే అట్టడుగు స్థాయికి తాను తగ్గించుకోవటానికి రిక్తునిగా, వట్టివానిగా చేసుకుని శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సువార్తికులు యేసు ప్రభు సాత్వికాన్ని గురించి మాట్లాడారు. పశువుల తొట్టి, అదొక సత్రంలో పశువుల తొట్టి. అలాగే ప్రభు అంటాడు, నక్కలకు గొర్రెలు, ఆకాశ పక్షులకు గూళ్ళు, మనుష్య కుమారులు నివసించడానికి స్థలం లేదంట. బాప్తిస్మం టైంలో ఆయన తల మీదకి పరిశుద్ధాత్మ పావురం రూపంలో వచ్చింది. జయప్రవేశం సమయంలో ఆయన గాడిద పిల్ల మీద వచ్చినట్లు మనం చూస్తాం. ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి 12 మంది శిష్యులు, వారు విద్య లేని పామరు, జాలరు. చూడండి, ఈ విషయాలన్నిటిలో కూడా యేసు ప్రభు ఎక్కడ తను తాను హెచ్చించుకున్నట్లు మనకు కనబడదు. ఎక్కడైనా ఆయన తను తాను అట్టడుగు స్థాయికి తగ్గించుకున్నట్లుగా మనం చూస్తాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సాత్వికుడు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుని. గలతీ పత్రిక 6:14 మన ప్రభు అయిన యేసు క్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగునుగాక అంటాడు అపోస్తలుడైన పౌలు. ప్రియులారా,
సిలువ యందు తప్ప దేని యందు నేను అతిశయించట్లేదు అని తన సాత్వికాన్ని పౌలు భక్తుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఓల్డ్ టెస్టిమెంట్లో చూసినట్లయితే సాత్వికుడు అని బిరుదు కలిగినటువంటి వాడు మోషే. ఆయనకు దేవుడిచ్చినటువంటి బిరుదు. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు సాత్వికుడని చెప్పి సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం నుండి మనం చదివితే అక్కడ మోషేను గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం మనం చూస్తాం. అంటే ఈ సాత్వికం ప్రారంభంలో మోషేలో లేదు. మొదట చాలా రెబల్ క్యాండిడేట్ ఎవరు? మోషే. మరి ఫరో కుమార్తెకు కుమారుడని, నేను ఒక యువరాజునని మోషే అప్పుడు ప్రారంభంలో భావించాడు. తన సొంత ప్రయత్నంతో ఏదో చేయబోయాడు. అయితే తర్వాత ఆయన సాత్వికాన్ని నేర్చుకోవటానికి దాదాపుగా 40 సంవత్సరాలు అరణ్యంలో తర్బీదు పొందాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయన దేవుని దృష్టిలో సాత్వికుడయ్యాడు. అపోస్తలుడైన పౌలు ధర్మశాస్త్రం వలన కలిగినటువంటి అహంభావం ఆయనను వెంటాడుతున్న సమయంలో ఆయన శిలువ సాత్వికం నేర్చుకోవడానికి దాదాపుగా 3 సంవత్సరాలు టైం పట్టింది. ఆ దమస్కస్ గేటు దగ్గర గుడ్డివాడే మరొకరి సహాయంతో నడవలసి వచ్చినప్పుడు అతనిలో దీనత్వం మొట్టమొదట ప్రారంభమైనట్లుగా మనం చూస్తున్నాం. ఆనాటి నుంచి ఆయన దీనత్వాన్ని నేర్చుకున్నాడు, సాత్వికుడుగా పిలువబడ్డాడు. నేను సిలువ యందు తప్ప దేని యందు అతిశయించను, నన్ను బలపరుచుకొని అయితే నేను సమస్తము చేయగలను అని చెప్పి తన యొక్క జీవితంలో దేవుని యొక్క నడిపింపు ఎంత అవసరమో, ఆయన సిలువ యొక్క విలువ ఏంటో ఆయన చాలా పాఠంగా మనందరికీ నేర్పించడానికి ఆయన ప్రయత్నం చేశారు. యోహాను భక్తుడు ఆయన చెప్పుల వారు ఇప్పుటకు కూడా నేను యోగ్యుడని కానంటాడు. ఎవరు? బాప్తీసం ఇచ్చే యోహాను, యేసు ప్రభువుని గురించి చెప్పినటువంటి మాట. అంటే ఆయన మార్గాలను సరళం చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి ఆయన గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం ఎంత యోగ్యుడో యోహాను మనకి ఇక్కడ తన మాటల ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. ఇలాంటి సాత్వికం మబ్బినటువంటి కొంతమంది భక్తులు పరిశుద్ధ గ్రంథంలో మనకి కనబడతారు. అయ్యా, నీవు నా ఇంటికి వచ్చేటప్పుడు నేను పాత్రుడను కానంటాడు ఒక వ్యక్తి. ఎవరు? శతాధిపతి. నీవు నా ఇంటికి వచ్చేటప్పుడు నేను పాత్రుడను కాను, నా సేవకుడిని నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు. అంటే ఆయనలో ఉన్నటువంటి సాత్వికం చూడు. యేసు ప్రభువుని ఎంతగా హెచ్చిస్తున్నాడు. తన యొక్క సాత్వికాన్ని నేను యోగ్యుడను కాదు అని చెప్పి ఎలాగ తెలియచేస్తున్నాడో మనం చూస్తున్నాం. మనలో ఇలాంటి తత్వం ఎప్పటికప్పుడు మనం మరణించటానికి మన జీవితాలలో సమయం దగ్గర పడుతున్నా మన హృదయాల్లో మాత్రం ఈ భావన, ఈ తగ్గింపు, ఈ సమర్పణ లోపిస్తూ ఉండటం మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన వినుడి పావనుడు అనే పాటలో ఎంత మంచి సాత్వికం మనకు కనబడుతుంది. సుంకరి, అయ్యా నేను ఆకాశం వైపు కనులెత్తుటకు ధైర్యం చాలట్లేదు, పాపినైనా నన్ను కరుణించు అని చేసిన ప్రార్థన ఆ పాటలో ప్రస్తావిస్తారు. సుంకరి ప్రార్థన నేర్పుమయ్యా. నేను పాపిని అని ఓపెన్గా చెప్పటానికి కూడా చాలామంది సిగ్గుపడతారు. మనలో నిజమైన సాత్వికం ఉంటే నేనేంటో నేను గ్రహిస్తాను. నా ఆధ్యాత్మిక జీవితం
దాని యొక్క స్థాయి ఏమై ఉందో నేను అర్థం చేసుకుంటాను. నన్ను నేను పరీక్ష చేసుకుంటాను, నన్ను నేను విమర్శించుకుంటాను. ఈరోజు ఆ విమర్శనాత్మక ధోరణి మనలో లోపిస్తుంది. అందుకే మనం ప్రభు సన్నిధిలో సాత్వికులంగా ఉండలేకపోతున్నాం. నేను ఎప్పుడు చెబుతుంటాను, సహజంగా ప్రతి మనిషి 5 విషయాలలో తనను తాను హెచ్చించుకుంటూ అతిశయిస్తాడట. 1 ఫేస్, తెలుసు కదా, ఫేస్ అంటే అందం. అందాన్ని గురించి అతిశయిస్తాడు. 2వది ప్లేస్, తను పుట్టిన స్థలాన్ని గురించి అతిశయిస్తాడు. 3వది ఏంటంటే గ్రేస్, తనకున్నటువంటి వరాలను బట్టి అతిశయిస్తాడట. 4వది లేస్, తనకున్నటువంటి డబ్బును బట్టి అతిశయిస్తాడట. 5వది రేస్, తన జాతిని బట్టి అతిశయిస్తాడట. ఈ 5 విషయాలను బట్టి మనిషి అతిశయిస్తాడు. ఇవన్నీ కూడా దేవుడే ఇచ్చేది మనిషి. ఆ విషయం ఇవి రాగానే మనిషి మర్చిపోతాం. ఆ ఉన్న కాస్త సాత్వికం కూడా ఉష్కాకి నేనంటే ఏంటి అంటే, నీకు అందం ఇచ్చింది దేవుడు. నువ్వెక్కడ జన్మించాలో నీ చేతిలో లేదు. నీ చేతిలో ఉందా? ఆయన డిసైడ్ చేస్తా. నీకు ఏదన్నా ఒక వరం ఇవ్వాలంటే ఆయన కృప వలనే సాధ్యమవుతుంది. నీకు ధనాన్ని ఇచ్చి నేను హెచ్చించాలన్నా ఆయన చిత్తం లేకుండా నువ్వు పైసా మనం సంపాదించలేము. అలాగే ఏ జాతిలో నువ్వు ఉండాలి అని మనం కల్పించుకున్నాయి ఉండాలో కూడా డిసైడ్ చేసేది దేవుడు. తల్లి గర్భములో రూపింపక ముందే ఆయన కన్నులు మనల్ని చూస్తాయి. మనం ఎక్కడ ఉండాలో నిర్ణయిస్తాం. నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములైన దావీదంట. సాత్వికులు అలాగే ఆలోచిస్తారు. నేనేంటో, నా బ్రతికేంటో, నా జీవితం ఏంటో ముందే నీకు తెలుసయ్యా. దయతో నన్ను కరుణించు, నాలో సాత్వికం చనిపోకుండా కాపాడు, నేను సాత్వికుడిగా నిన్ను పోలి జీవించుటకు నాకు నేర్పించు, నన్ను బలపరచు, సిద్ధపరచు అని చెప్పి మనం ప్రార్థించవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే ఆ ప్రార్థన ఎప్పటికీ మనం చేయలేకపోతున్నాం. మనలో అతిశయం, దంభం, మనలో ద్వేషం, అసూయ, ఇవి దినదినము వాక్యాన్ని విని తగ్గించుకోవటానికి బదులు వాటిని మనం పెంచి పోషిస్తున్నాం. అందుచేత ప్రభు దృష్టిలో మనం సాత్వికులకు ఉండలేకపోతున్నాం. ప్రియమైన దేవుని పరిశుద్ధ దినాలు ప్రభు అంటున్నాడు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకో. మన సాత్వికం ఏ పాళ్ళలో ఉందో, ఏ స్థాయిలో ఉందో ఆయన ఒకరోజు మెజర్ చేస్తారు. మనం చనిపోకముందే ఆయన దృష్టిలో సాత్వికులముగా లెక్కించబడటం గొప్ప భాగ్యం, గొప్ప ధన్యత. మన సమయం ఎంతవరకు ఈ భూమి మీద మనకు తెలియదు కాబట్టి ఆయన చేత సాత్వికుడనని లెక్కించబడటం కంటే గొప్ప భాగ్యం విశ్వాసికి లోకంలో లేదు అని చెప్పి నేను జ్ఞాపకం చేస్తాను. ఈ ధన్యత మనకు నేర్పించే ఈ ఆధ్యాత్మిక పాఠాన్ని మన జీవితాలకు అన్వయించుకొని మనలో సాత్వికాన్ని పెంపొందింపు చేసుకొని ఆయన పరిశుద్ధ నామమునకు మహిమకరంగా విశ్వాసంలో కొనసాగుటకు మనం సిద్ధపడదాం. అలాంటి గొప్ప భాగ్యం, ధన్యత పరిశుద్ధాత్మదేవుడు మనకి ప్రసాదించును గాక. తలలు మంచినట్లయితే ప్రార్థన చేసుకుని. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రాలు. మీ సన్నిధిలో మేము ధ్యానం చేసిన ఈ వాక్యాన్ని మా అందరి ఆధ్యాత్మిక మేలు నిమిత్తమై దీవించి
మేము మీ మహిమార్థమై మా విశ్వాస యాత్రను కొనసాగించుకొని సాత్వికమనే గొప్ప ఆయుధం మిమ్మల్ని పోలి నడుచుకున్నటకు అది ఎంత అవసరమో గ్రహించి గుర్తించి దానిని మా జీవితాలను పెంపొందింపు చేసుకొని మీ కృప కొరకై కనిపెట్టి ముందుకు సాగే ధన్యత మా అందరికీ ప్రసాదించమని ప్రార్థన చేస్తూ ఈ వాక్యాన్ని ప్రతి హృదయం తలుపు చేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కానుకలు తీసుకుందాం. పై వారికి పాట పాడుతుండగా కానుకలు స్వీకరించబడతాయి. రత్నమ్మ భాస్కర్ గారు 1000 రూపీస్ థ్యాంక్స్ సమర్పించారు. ఏ రవికుమార్ రావు అండ్ ఫ్యామిలీ 4000 రూపీస్ థ్యాంక్స్ సమర్పించారు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి మీకు స్తోత్రాలు. ప్రియబిడ్డలు అర్పించిన అర్పణలను దీవించండి అయ్యా. ఈ కానుకలను మీ సేవకులు ఫలించేయండి. రవికుమార్ రావు గారు తీసుకొచ్చిన థ్యాంక్స్ గివింగ్ని మీరు అంగీకరించండి. కుటుంబాన్ని దీవించండి. దాసురాలను ప్రేమించిన కుమార్తెపై మీ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. దీని దాసరాలు రత్నం గారి కొరకే భాస్కర్ గారి కొరకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ఆశీర్వాదాలు కుటుంబంపై ఉంచండి. దాసరాలకు మంచి ఆరోగ్యం నెమ్మదిని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. ఈ కానుకలను మీ సేవకులకు ఫలించేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మనం నిలువబడి ప్రభు ప్రార్థన చెప్పి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగా అలాగే భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసినది ఆహారం వేడి మాకు దయచు. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణాలను క్షమించు. మమ్మల్ని శోధనలకు తేక దుష్టుల నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యం, శక్తిని, మహిమ నిరంతరం మీరైన తండ్రి, ఆమేన్.
తొట్టెళ్లకుండా కాపాడుటకు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, మన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సన్నిధి, ప్రేమగల కాపుదల కూడి ఉన్న మీకందరికీ ఆయా ప్రాంతాలలో ఉన్న ఈ వీడియోను చూస్తూ వింటున్నటువంటి ప్రియ సంఘానికి, ప్రతి బిడ్డకు, సార్వత్రిక సంఘాలకు, సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై ఉండి నడిపించుగాక. ఆమేన్. ఆమేన్. దయచేసి